జిఎస్టీలో చాలామంది బిజినెస్ ఓనర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఐటీసీ ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ముందుగా మన అకౌంట్ని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేయండి. సో ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఫర్ సపోజ్ మీరు బిజినెస్ పర్చేస్ కోసం గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైనా పర్చేస్ చేసినట్లయితే కనుక దాని మీద మీరు జిఎస్టీ పే చేస్తారు. సో ఆ జిఎస్టీనే ఐటీసీ అంటాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ మీరు టీషర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రా మెటీరియల్ తీసుకున్నారు 10,000 పెట్టి. సో దాని మీద 18% జిఎస్టీ లెక్కన 1,800 పే చేశారు. సో జిఎస్టీ పే చేశారు. సో ఈ రా మెటీరియల్ యూజ్ చేసి మీరు టీషర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి 15,000కి సేల్ చేశారు. ఈ 15,000 మీద 18% జిఎస్టీ కలెక్ట్ చేశారు కస్టమర్ నుంచి. ఓకే, సో మీరు ఆల్రెడీ 1,800 జిఎస్టీ పే చేశారు దీని రా మెటీరియల్ సంబంధించి. సో బట్ 2,700లో కస్టమర్ నుంచి కలెక్ట్ చేశారు. సో 2,700 నుంచి ఆల్రెడీ పే చేసిన ఐటీసీ ఉంటుంది కదా, దాన్ని డిడక్ట్ చేసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకుని ఓన్లీ 900 మాత్రమే నీ నుంచి జిఎస్టీ పే చేస్తారు. సో డబల్ జిఎస్టీ అనేది జిఎస్టీలో ఉండదు. దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు, దీంట్లో ఉండదు ఇది. సో ఈ విధంగా ఐటీసీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ ఐటీసీ మనం అవైల్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ముందుగా మీరు సప్లయర్ అయితే కనుక జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయాలి. సప్లయర్ అనేది జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయాలి. అదేవిధంగా ఇన్వాయిస్ అనేది కరెక్ట్గా ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి ఈ పర్చేసెస్ అన్నీ కూడా బిజినెస్ పర్పస్ కోసమే కొనాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. సో మీ అకౌంటెంట్ ఐటీసీని సరిగ్గా యూటిలైజ్ చేస్తున్నాడా లేదా, ఎలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే కనుక మనకు కామెంట్ రూపంలో చెప్తే నేను ప్రతి దానికి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, లేదా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.